లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. ఈ మాటలు సంవత్సరానికి ఒకసారి సంఘాలలో బోధిస్తున్నప్పటికీ సమస్య ఏంటంటే ఒకే రోజు 7 మాటలు ధ్యానించాల్సిన పరిస్థితి ఉండటం వలన పూర్తిగా మనము దాన్ని ఆలోచించే ప్రయత్నం, నేర్చుకునే ప్రయత్నం కష్టమవుతుంది. అందుకే ఈరోజు ఒక మాటను ధ్యానిద్దాం. అదే రెండవ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నోట్ చేసుకోండి. క్లిప్పులు తయారు చేసే వాళ్ళు కానీ ఎలా రాస్తారంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనే మాట రాస్తారు. కానీ బైబిల్లో ఏం రాయబడిందో చూడండి జాగ్రత్తగా. 43, అందుకాయన వానితో. ఇది క్లాజ్ ఉందని అక్కడ ఆ మాట అనటానికి కారణాన్ని దేవుడు రాయిస్తున్నాడు. మనం ఏంటంటే ముక్కలుగా చేసుకొని వాటిని మోటో కార్డ్స్లోను లేదా ఎక్కడో ఒక చోట రాసుకోవటము, అలాగే నేర్చుకోవటం వలన క్రైస్తవ సమాజం మొత్తం చాలా ఉన్నతమైన విషయాలను ఆలోచించటంలో వెనకబడిపోయిందని నిస్సందేహంగా చెప్పచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, అందుకు ఆయన వానితో అన్నాడు. చూసారా? అంటే అందుకు ఆయన అంటే ఏదో జరిగింది పైన, అందువలన యేసుక్రీస్తు వారు ఆ దొంగతో అంటున్నాడు. ఆ మాట నోట్ చేసుకోవాలి. ఇది మీరు మనసులో పెట్టుకుంటే ఇక ముందుకెళ్ళే విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందుకు ఆయన వానితో. ఎందుకు ఆయన వానితో అన్న విషయం మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్తాం. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉంటున్నప్పుడు రెండవ మాటగా ఈ మాట పలికాడని ధ్యానిస్తున్నప్పటికీ అందుకు ఆయన వానితో అంటే ఎందుకు ఆయన? 39 నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. 39 నుంచి, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, అంటే ఇద్దరు సిలువ వేయబడ్డారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చెప్తున్నాడు, వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు ఒకడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే ఈ రెండవ వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియాలంటే ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆ శిక్షా విధిలో లేను అన్నట్టుగా చెప్తున్నాడు. చూసారా? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ మళ్ళీ దూషించిన దొంగను తనని కలుపుకొని మాట్లాడుతున్నాడు. ఏమని? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అంటే ఈ రెండవ దొంగ ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదన్న విషయాన్ని గ్రహించాడు. దానిని ఇంకొక దొంగతో, దూషిస్తున్న దొంగతో ఏమంటున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? అంటే నేను భయపడ్డాను ఆల్రెడీ. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అంటే మనము చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము, ఇది న్యాయమే. అయితే ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. మీరు బాగా నోట్ చేయండి. యేసుక్రీస్తు వారు తప్పిదము చేశారా లేదా అన్న విషయం ఈ రెండవ దొంగకి ఎలా తెలుసు? ఈ మాట్లాడుతున్న దొంగకి ఎలా తెలుసు? ఏమంటున్నాడు? ఆయన్ను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అంటే అందుకు ఆయనంటే ఎందుకు ఈ రెండవ దొంగ ఏమంటున్నాడు? మొదటివాడు దూషిస్తుంటే నువ్వు దూషిస్తున్నావు చూసావా, నువ్వు దేవునికి భయపడటం లేదు, నేను దేవునికి భయపడుతున్నాను, మనమైతే తప్పు చేశాము అని తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటూ మనకిది న్యాయమే, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి వాణ్ణి గద్దించి, ఆ మాట ఉంది, గద్దించి ఏమంటున్నాడు? యేసు వైపు తిరిగి, అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటానికి ముందు, యేసుక్రీస్తుతో మాట్లాడటానికి ముందు ఆయన్ను దూషిస్తున్న దొంగను గద్దించి అతని పాపాలను తాను ఒప్పుకొని యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని సాక్ష్యం ఇస్తున్నట్టుగా కనపడుతుంది. నోట్ చేసుకోవాలి పాయింట్లు. అయితే ఇక్కడ మాత్రమే చదువుకున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో ఒకడు మాత్రమే దూషించాడు, రెండవ వాడు అతన్ని గద్దించాడు అనే వరకే కొంత బైబిల్ చదివే వాళ్ళు ఆలోచిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ తెలియాలంటే మనం సందర్భానికి వెళ్దాం. చూడండి, లూకా గారు రాసిన ఈ సందర్భాన్ని మార్కు గారు కూడా రాశారు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట జాగ్రత్తగా తీసుకొని చదవగలిగినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. 32 చదవటానికంటే ముందు 27 నుంచి చదువుదాం, బాగుంటుంది. మరియు కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. వీళ్ళెవరంట? బందిపోటు దొంగలు అనే పదప్రయోగం ఇక్కడ జరిగింది. బందిపోటు దొంగలు అంటే మార్గంలో ఎవరైనా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారనుకోండి, వాళ్ళ దగ్గరున్న ఖరీదైన విలువైన వస్తువుల కోసం లేదా సొత్తు కోసం, బంగారం కోసం, లేకపోతే ఏదైనా విలువైన వాటి కోసం వాళ్ళ మీద పడి, బందిపోటు అంటే వాళ్ళ మీద పడి ఆ విలువైన వస్తువులను దొంగిలించటానికి, అవసరమైతే మనుషులను కూడా చంపే రకాన్ని, ఆ మనుషులను కూడా చంపడానికి వెనకాడని వారిని బందిపోటు దొంగలు అంటారు. ఇప్పుడు మీకు అర్థమైతే కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు ఎవరు? వాళ్ళు బందిపోటు దొంగలు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఇందాక లూకాసు వార్తలో మనం చదివిన దాన్ని బట్టి, మనము చేసినది దానిని బట్టి మనం శిక్ష పొందుతున్నాము, న్యాయమే. అంటే వీళ్ళు ఏం చేశారు? బందిపోటు దొంగలంటే అమాయకంగా లేదా ఒంటరిగా సరైన బందోబస్తు లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల చేతిలో నుండి, ప్రయాణికుల దగ్గర నుండి అవసరమైనవి దోచుకోవటానికి వాళ్ళ మీద పడి కొట్టి చంపి, అవసరమైతే వాటిని లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళని బందిపోటు దొంగలు అంటారు. ఈ బందిపోటు దొంగలు వీళ్ళిద్దరూ కుడివైపున ఒకడు ఎడం వైపున ఒకడు సిలువ వేయబడ్డారు. వీళ్ళ గురించి ఏమంటున్నాడు చూడండి, 29వ వచనంలో కంటిన్యూషన్ చదివితే, మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు అంటే సిలువ వేయబడిన తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడుతుంది. అప్పుడు ముగ్గురు సిలువ వేయబడ్డారు. మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. కుడివైపున ఒకడున్నాడు, ఎడం వైపున ఒకడున్నారు. వీళ్ళిద్దరూ బందిపోటు దొంగలు. యేసుక్రీస్తు వారు మధ్యలో ఉన్నారు. వీళ్ళు సిలువ వేయబడిన ప్రాంతం కల్వరి, గోల్గతా అనే కొండ మీద వేయబడ్డారు. ఆ కొండ పక్కనే ఒక మార్గం ఉంది. ఆ మార్గమున పోయే వాళ్ళందరూ ఏం చేస్తున్నారో అక్కడ రాయబడింది చూడండి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలూచుచు, ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారు? ఆ మార్గమున పోయే వాళ్ళు తమ తలలూచుచు, అంటే ఇలాగా తలలూచుచు, పైన ఉన్నారు కదా, తలలూచుచు ఏమంటున్నారు? ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాట. ఎవరు? మార్గంలో పోయేవాళ్ళు. ఏమంటున్నారు? ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అంటే యేసుక్రీస్తు వారిని దారిన పోయే వాళ్ళు ఎలా దూషిస్తున్నారో అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్కు గారి ద్వారా రాయిస్తున్నాడు. ఏమని? ఆహా, తలలూచుచు, ముందుకు తలలూచుచు, ఆహా,
దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నువ్వేం చేయాలి? నిన్ను నీవే రక్షించుకొనుము అంటున్నారు చూసారా. నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయన్ను దూషించిరి. వీళ్ళు ఎలాగైతే దూషిస్తున్నారో మార్గమున పోయే వాళ్ళు తలలూచుచు, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో అని ఎలాగైతే దూషిస్తున్నారో అట్లు 31వ వచనం, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, అంటే వీళ్ళు అన్నమాట ప్రకారంగా వీళ్ళు కూడా దూషిస్తూ వీళ్ళు ఇంకొక క్యాడర్ పైకి వచ్చారు. ఏమని చేస్తున్నారు? అపహాస్యము చేయుచు. అపహాస్యం ఎలా చేస్తున్నారో కింద రాయిస్తున్నాడు. వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. అంటే మార్గంలో పోయే వాళ్ళు ఆహా తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకును అంటే దానికి బదులుగా యేసుక్రీస్తు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. సైలెంట్గా ఉన్నప్పుడు వీళ్ళేమంటున్నారు? శాస్త్రులు ప్రధాన యాజకులు ఇంకా అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు అని అపహాస్యం చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఎవరు? శాస్త్రులు ప్రధాన యాజకులు. ఇక కిందికి వస్తే ఏమంటున్నారు? ఇంకా ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఎవరు? ఈ మాట అన్న తర్వాత శాస్త్రులు ప్రధాన యాజకులు మార్గంలో పోయే వాళ్ళందరూ ఏమంటున్నారు? వీళ్ళందరూ కలిపి దూషిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. దొంగ గురించి మనకు తెలియాలంటే ఈ మాట నెక్స్ట్ 32వ వచనంలో చివరి మాట, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును అని ఉందా, వాడును అని ఉందా? ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును అంటే ఇద్దరును, అంటే కుడివైపు వేయబడిన బందిపోటు దొంగ, ఎడంవైపు సిలువ వేయబడిన బందిపోటు దొంగ, వారును ఏం చేస్తున్నారు? నిందించిరి అన్నాడు. వీళ్ళెలా నిందించారు అన్న విషయం మనకు అక్కడ రాయబడకపోయినా మత్తయి గారు రాస్తున్నారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 39 నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. మనం ఏం చేస్తున్నాం? అందుకాయన వానితో అన్నాడు కదా. అందుకాయన అంటే ఎందుకు? ఆ దొంగతో, కుడివైపునున్న దొంగతోనే నీవు నాతో కూడా పరదైసులో నేడు ఉంటావు అనే మాట ఎందుకన్నాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఇది కూడా అదే సందర్భము. ఇద్దరు బందిపోటు దొంగలు అని రాయబడింది 38లో. ఎందుకు ఈ మాట అంటున్నారు తెలుసా? తలపైన ఒక విలాసం రాశారు. అదేంటంటే 37వ వచనం చూడండి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మేపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. కుడివైపున ఎడమవైపున దొంగలు, బందిపోటు దొంగలు ఇద్దరు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. 39 ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు, అంటే ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు దాన్ని అనేకులు చదివినారు కదా. హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిందనే మాట యోహాను సువార్తలో ఉంటుంది. అంటే హెబ్రీలు చదివారు, గ్రీకులు చదివారు, రోమియులు చదివారు. వీళ్ళందరూ చదివి ఏమంటున్నారు? మార్గంన పోయేవాళ్ళు 39 ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషించిరి. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషిస్తున్నారు. ఎవరు? మార్గంన పోయేవాళ్ళు. ఇంకొక మాట ఎక్స్ట్రాగా ఇక్కడ రాయబడినట్టు, అంటే మార్కు గారు చెప్పని విషయాన్ని మత్తయి గారు ఉటంకిస్తూ రాస్తున్న విషయం కనపడుతుంది. ఏమని? నీవు దేవుని కుమారుడవైతే ఏమంటున్నారు? 40 నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయన్ను దూషించిరి. అలాగే ఈ మాట అట్లు అనే మాట మార్కు గారు రాశారు. అలాగే అనే మాట అండర్లైన్ చేసుకోండి. మత్తయి గారు రాస్తున్నారు. ఎలాగా? తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుమని అంటున్నారు. ఇంకా నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి ఇప్పుడు దిగవచ్చును అని చెప్పుచూ దూషిస్తున్నారు. 41 అలాగే శాస్త్రులను, అంటే అలాగే అంటే తలలూచుచు, మార్గమున పోయే వాళ్ళు మాత్రమే కాదు, తలలూచుచు వాళ్ళు ఏ మాటలు పలికినారో అలాగే శాస్త్రులు, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా
ఆయనను అపహసించుచు అపహాస్యం ఎలా చేస్తున్నారో మళ్ళీ ఈయన కూడా రాస్తున్నాడు. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము అనే మాట శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అంటున్నారు. పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పెద్దలు కూడా అలాగే అంటే మార్గంలో పోయే వాళ్ళు ఎలా దూషించినారో అన్న విషయాన్ని, పెద్దలు కూడా అక్కడ ఉన్నారన్న విషయాన్ని ఎవరు చెప్తున్నారు? మత్తయ్య గారు రాస్తున్నారు. ఇంకా ఏమంటున్నారో 43లో ఉంది చూడండి. వాడు ఎలా అపహసిస్తున్నారో చెప్తున్నారు. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. అంటే వీళ్ళు ఎలా అంటున్నారంటే యేసుక్రీస్తు వారు చేసిన బోధలు విన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు. ఏమంటున్నారు? వీడి ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనగలేడు, దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగవచ్చును అని అంటూ ఇంకా ఏమంటున్నారు? తన్ను తాను ఏమని చెప్పుకున్నాడు? దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కదా. నిజంగా వీడు దేవుని కుమారుడైతే, దేవుని యందు విశ్వాసం ఉంచాడు కదా, ఆయనకి ఇష్టుడైతే, అంటే ఆయనకి ఇష్టుడు కాదు కాబట్టి శిలువ మీద నుంచి తప్పించట్లేదు. ఆయనకి ఇష్టుడైతే ఖచ్చితంగా శిలువ మీద నుంచి తప్పిస్తాడు అని అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 44 వెరీ వెరీ ఇంపార్టెంట్. మత్తయి సువార్త ఏమంటున్నారు? ఎలాగు నిందించారు? ఆయనని నిందించిరి అంటే ఇద్దరు దొంగలు నిందించిరి అనే మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 32లో ఉంటే, ఎలా నిందించారు అన్న మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అలాగే ఏలాగు? ఇప్పుడు నన్ను చూడండి. ఏలాగంటే తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, నువ్వు దిగవచ్చు అంటున్నారు. ఇంకా నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగవచ్చు, నువ్వు ఇతరులను రక్షించినావు, వీడు ఇతరులను రక్షించను కానీ వీడిని రక్షించుకోలేడు అనే మాటలు దారిన పోయే వాళ్ళందరూ ఎవరు? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు దూషించినారు. ఇంకా గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు దూషించినారు. రోమా భాషలో రాయబడితే వాళ్ళు రోమియులు కూడా దూషించినారు. వీళ్ళే కాకుండా శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు తలలూచుచు దూషించటము, అపహాస్యం చేయటము ఇవన్నీ చేస్తానే ఉన్నారు. ఇది దొంగలు మాత్రం సైలెంట్గా ఉన్నారని లేదు. ఇద్దరు దొంగలు కూడా అలాగే దూషించినారంటే వీళ్ళు ఎలాగైతే దూషిస్తున్నారో అదే విధంగా ఇద్దరు దొంగలు, కుడివైపున సిలువ వేయబడిన బందిపోటు దొంగ, ఎడం వైపున సిలువ వేయబడిన బందిపోటు దొంగ, ఇద్దరు కూడా దూషిస్తున్నారు. అంటే ఇద్దరు దూషిస్తున్నారు. ఈయన మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడు? పైగా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. అన్న తర్వాత వీడికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటి? ఒక మనిషి సాధారణంగా వీళ్ళు ఎంతోమంది బందిపోటు దొంగలు కదా, ఎంతోమంది బందిపోటు దొంగలుగా ఉన్నప్పుడు, ఎంతోమంది దోచుకోవడానికి పోయినప్పుడు, ఏదన్నా మాట అన్నప్పుడు, ఏదన్నా అన్నప్పుడు ప్రతిఘటన చేసే వాళ్ళని వీళ్ళు చూసే ఉన్నారు. సమాజం పరిస్థితి గురించి వీళ్ళకు బాగా తెలుసు బందిపోటు దొంగలంటే. ఎందుకు? తమ సొత్తును ఎత్తుకొని పోతుంటే ఎవరైనా సైలెంట్గా ఉంటారా? అటాక్ చేయటమో, ఏదో ఒక విధంగా వాళ్ళని తిట్టడమో, దూషించటమో ఏదో ఒకటి అంటారు. కానీ ఈయనేంటి? ఏమనకుండా వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించుమంటున్నాడేంటి అని ఆలోచించటం మొదలెట్టాడు ఈయన. ఎవరు? మారిన దొంగ. అందుకే ఇంతగా ఆలోచించి ముందేమో అలాగే దూషించినాడు. ఈ మారిన దొంగ కూడా మారక ముందు ఎలా దూషించినాడు? తలలూచుచు మార్గంన పోయే వాళ్ళు ఎలా దూషించినారో అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఎలా దూషించినారో అలాగే వీళ్ళు కూడా దూషించారు, అపహాస్యం చేశారు. ఇలాగే దూషించినప్పటికీ వీడు ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు మీరు లూకాసు వార్తలోని సందర్భాన్ని చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి.
ఇదంతా జరిగింది. ఈయన మాత్రం వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. అంటే ఇంతగా దూషిస్తున్న మార్గంలో పోయే వాళ్ళు, 3 భాషలు మాట్లాడే వాళ్ళు దూషిస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. అలాగే దొంగలు కూడా దూషిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందో 39 నుంచి చూడండి. ఇదంతా దూషించడం జరిగిన తర్వాత ఈయన ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాట అన్నాడు కదా. అన్న తర్వాత 39 చూడండి. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు. నేరస్తులు అనే విషయం ఎవరు కన్ఫర్మ్ చేసినారు? పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫర్మ్ చేసినాడు. లూకా గారు దేవుడు రాయమంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాస్తున్నాడు. అంటే వీళ్ళు ఎంతో మందిని దోచుకున్నారు, నేరస్తులు అన్న విషయం దేవుడు కన్ఫర్మ్ చేసి ఉన్నాడు. ఇంకా అయితే ఏం జరుగుతుందో చూడండి. 39 వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా. అంటే రెండో వాడు ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎంత దూషించినా కూడా ఈయన ఏంటి? మారు మాట మాట్లాడటం లేదు. మళ్ళీ తిరిగి ఒక మాట అనటం లేదు. నేను దొంగను కాదు, నేను ఇశ్రాయేల్ రాజునే, నేను దిగకపోతే ఏమన్నా ఇశ్రాయేల్ రాజు కదని మీరు ఎలా చెప్తారని తన వైపుగా ఏమన్నా వాదిస్తున్నాడా? వాదించడమే లేదు. ఈయన ఏమంటున్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడే. ఏంటి అని రెండో వాడు ఆలోచిస్తున్నాడు. అందుకే ఒకడైతే దూషిస్తుంటే, అయితే రెండో వాడు వీడేమంటున్నాడు? మమ్మును కూడా రక్షించుమని ఒకటో వాడు అంటే, అయితే రెండో వాడు లూకాసు వార్త 24వ అధ్యాయం 40వ వచనం. రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? నేనైతే భయపడ్డాను. ఆ శిక్షా విధిలో నుంచి బయటికి వచ్చే పరిస్థితిలో ఉన్నాను. నేను ఎలా బయటికి రావాలో నేను ఆలోచిస్తున్నాను. నువ్వు భయపడటం లేదేంటి అంటున్నాడు ఇక్కడ. నీవు దేవునికి భయపడవంటే వీడు భయపడ్డాడు కాబట్టి అంటున్నాడు. ఏమని? అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవుని భయపడవా? మనకైతే ఇది న్యాయమే. అంటే మన ఇద్దరం పాపం చేశామని ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని ఇది న్యాయమే, మనము చేసిన వాటికి మనం ఎంతమందిని దోచుకున్నాము, అవసరమైతే వాళ్ళని చంపడానికి కూడా వెనక తీయలేదు. ఎంతోమంది గాయాలు చేశాము, బందిపోటు దొంగలుగా, నేరస్తులుగా సమాజానికి చాలా కీడు చేశాము. చాలామంది కుటుంబాలను పాడు చేశాము. వాళ్ళ విలువైన వస్తువులన్నీ దోచుకొని వాళ్ళకు అవసరమైన వాటిని దోచుకొని మనము చాలా తప్పులు చేశాము, చాలా పాపాలు చేశాము. మనకిది న్యాయమే, మనము నేరస్తులమే, మనము దేవునికి భయపడాలా, మనము తప్పు చేశామని ఒప్పుకుంటూ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే. 41 మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని. అంటే మనల్ని కొడుతున్నారు, మనల్ని ఇంత ఘోరంగా అందరి ముందు సిలువేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దానికి ఓకే, మనం చేసిన దానికి ఇది న్యాయమే. అయితే ఈ మాట నోట్ చేసుకోండి. అయితే ఈయన తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ఈ యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదన్న విషయాన్ని ఎలా చెప్తున్నాడు? సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు? ఒక మాట అంటే సహించుకోలేరు. కొడితే కొట్టడం అది నార్మల్. కొట్టినా కొట్టకపోతున్నారంటే ఏమని అర్థం? వాడు ఎదుటివాడు బలవంతుడైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండి పక్కకి వెళ్ళి ఇతను బలత్కారండి, కొడతన్నాడండి, ఇంత మంచోడు కాదండి అని చాలా రకాలుగా ప్రచారం చేసుకుంటారు. ఒకవేళ ఎదుటివాడు కొడతన్నాడు అనుకో, కొట్టడానికి శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా తిరగబడి దూషించటమో మాట అయినా అంటారు. కానీ ఇంత మాట్లాడుతున్నా, ఇంతగా కొడతన్నా, ఇంతగా అవమానం చేస్తున్నా, ఇంతగా ఉమ్మివేతలేస్తున్నా, మనం గడిచిన వారం క్లాసులో నేర్చుకున్నాం ఎంతగా హింసించారు అన్న విషయాన్ని. ఇంతగా హింసిస్తున్నా కూడా ఈయనేంటి అసలు మాట కూడా వాళ్ళను శిక్ష జరుగుతుంది, మీకు ఖచ్చితంగా తప్పనిసరిగా జరుగుతుంది, దీనికి తగిన శాస్తి జరుగుతుందని వాళ్ళని బెదిరించట్లే, ఆయన నోట ఏ కపటం కనపట్లే, బదులు దూషించట్లే. ఇన్ని చేయకుండా ఈయన సైలెంట్గా ఉన్నాడేంటి? పైగా ఏమంటాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కాక వీరిని క్షమించుమని తండ్రితో వేడుకుంటున్నాడేంటి? కాబట్టి మాటలోనే ఇతను తిరుగుబాటు చేయట్లేదు, మాటలోనే తిట్టడం లేదు, మాటలోనే ఇతనికి శక్తి లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతను
ఖచ్చితంగా దేవుడు దీనికి తీర్పు తీరుస్తాడు, దేవుడు నిలబెట్టాలి, దేవుడిని మీ ప్రాణాలను ఖచ్చితంగా మిమ్మల్ని ఇది ఏంటి దీని పాపము దీని యొక్క ప్రతిఫలము మీ మీదకి వస్తుందని కనీసం బెదిరించే మాట, బదులు దూషించే మాట, ఒక్క మాట అనటం లేదంటే ఈయన ఇన్ని తప్పులైతే చేయలేదు, ఈయన ఎందు ఏ దోషము లేదన్న విషయాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? మారిన దొంగ ఫైండ్ అవుట్ చేశాడు. ఫైండ్ అవుట్ చేసి సైలెంట్గా ఉండలేదు, ఫైండ్ అవుట్ చేసి యేసుక్రీస్తు వారి పక్షాన యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని దూషిస్తున్న దొంగను గద్దిస్తున్నాడు, వాని నోరు మూయిస్తున్నాడు. నోట్ చేసుకోండి. అంటే వీడు దొంగ మారిపోయి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, ఎదుటుగా యేసుక్రీస్తు వారిని దూషిస్తుంటే గద్దిస్తున్నాడు. గద్దించి ఏమంటున్నాడు అంటే దేవుని పని చేస్తున్నాడు. తనకున్న కొద్ది సమయంలో తను మారి పరిపూర్ణంగా ఏమంటున్నాడు? మనం చేసిన దాని పాపాలని ఒప్పుకున్నాడు, తను చేసిన పాపాలను ఒప్పుకున్నాడు. ఇది న్యాయమే, శిక్ష మనకు జరగాల్సిందే, మనం ప్రతిఫలం పొందుతాం. ఈయన ఏ తప్పిదం చేయలేదు, అంటే యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని తనతో పాటు దొంగతనం చేసిన ఒక బందిపోటు దొంగ యొక్క నోరు మూయిస్తున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆ తర్వాత ఈయన ఒక రిక్వెస్ట్ ఎవరికి పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు వారికి పెట్టుకున్నాడు. అంటే మొట్టమొదటిగా ఇతను మారాడు, మారిన తర్వాత మారు మనసుకు తగిన క్రియలు, అనగా క్రియలు అంటే ఏంటి? ఇప్పుడుకి మారిన ఈయన దొంగ ఏం చేస్తున్నాడు? రెండవ వాడిని గద్దిస్తున్నాడు. వాడు దూషిస్తాను, నువ్వు ఇశ్రాయేలు రాజువు కదా, క్రీస్తువు కదా, దిగు మమ్మల్ని కూడా రక్షించు అని అంటంటే, ఒరే బాబు మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నావు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడటంలా నేను భయపడినా అని చెబుతూ తన పాపాలను తాను ఒప్పుకుంటూ ఎదుటివాడిని గద్దించి యేసుక్రీస్తు వారిలో ఏ తప్పిదము లేదన్న విషయాన్ని ఆనాడు సాక్ష్యం ఇచ్చిన వాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఇంకా మీదికెళ్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు వారిని కన్న తల్లి ఉంది, ఇంకా ఆయనకు ప్రియమైన శిష్యుడు ఉన్నాడు, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినాడు ఈయన. ఇంకా ఆయనతో పాటు సువార్తలో పాలిభాగస్తులై నడిచిన ఎంతోమంది స్త్రీలు కూడా ఆయన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈయన యందు ఏ తప్పిదము లేదని చెప్పకుండా బాధపడుతూ సైలెంట్గా ఉంటే వీడొక్కడే నోరు తెరచి గద్దించుతున్నాడు. ఎవరిని? దొంగని. నోరు మూయించటానికి గద్దిస్తున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు. ఇంత గొప్పగా అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించటంలో ఇతను మారి పని చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఏ దోషము లేదని ఎలుగెత్తి చెప్తున్నాడు. చెప్పి తర్వాత ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి. ఆయనను చూచి 42వ వచనం, 41, 42 చూద్దాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి వాడిని గద్దించినాడు, వాడిని నోరు మూయించినాడు. ఆయనను చూచి యేసు ముందేమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే, ఇంకా దూషించటము, తలలూచటము, ఎగతాళి చేయటం, అపహాస్యం చేయటం. అలాగే వీడు కూడా ముందుగా దూషించిన వాడే, అపహసించిన వాడే, ఎగతాళి చేసిన వాడే, ఇంతగా చేసిన అతను మారి ఏమంటున్నాడు? యేసు. ఆ మాట చూడు, యేసు అని దీర్ఘం కూడా ఉంది, అంటే ప్రేమతో పలుకుతున్నాడు. నువ్వేంటయ్యా ఇంతగా హింసిస్తున్నా, ఇన్ని మాటలు అంటున్నా కూడా నోరు తెరవటం లేదంటే నువ్వు నిజంగా నీతిమంతుడివి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు, ఖచ్చితంగా నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావు, నువ్వు ఖచ్చితంగా రాజ్యంలోకి వస్తావు అన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు సామాన్యుడో కాదు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. అందుకేమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని విన్నపాన్ని చేశాడు. అందుకాయన వానితో 43, అందుకాయన వానితో. ఎందుకు మరి? రెండవ వాణి అందుకాయన వానితో అన్నాడా, అందుకాయన వారితో అన్నాడా? ఈ మాట కూడా క్రైస్తవ్యంలో సుమారు 90% మంది పట్టుకోలేకపోయినారు. అందుకాయన అన్న దాన్ని పూర్తిగా తీసి పక్కన పడేసినారు. పాంప్లెట్లు చేసేవాళ్ళు, లేదా 7 మాటలు అని చెప్పేవాళ్ళు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, అంతే, కట్ చేసినారు ముందు వెనక. ఇక్కడేముంది? అందుకాయన వానితో అంటే ఎందుకు? ఇంత స్టోరీ ఉంది, దాదాపు 30 నిమిషాల పైన మనం ఆలోచించాం.
ఎందుకు ఆయనంటే ముందుగా దూషించినప్పటికీ, అందరూ దూషిస్తున్నప్పటికీ, ఎన్ని చేస్తున్నప్పటికీ ఇతను మారాడు. మారిన దానికి తగినట్లుగా తన పాపాలు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న దాన్ని శిక్షావిధి కలుగుతుందని చెప్పి భయపడ్డాడు. భయపడిన తర్వాత యేసుక్రీస్తు వారిలో ఏ తప్పుదమ్ము లేదన్న విషయాన్ని గ్రహించాడు. ఆలోచించిన దానిని సైలెంట్గా ఉండకుండా, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నా, ఆయన నమ్మిన వారందరూ సైలెంట్గా ఉన్నా, ఆయన శిష్యుడైన యోహాను గారు సైలెంట్గా ఉన్నా, ఆయనను భూమి మీద కనటానికి గర్భాన్ని ఇచ్చిన మరియమ్మ సైలెంట్గా ఉన్నా, ఇతను మాత్రం నోరు తెరిచాడు, గద్దించాడు. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుని నోరు మూయించటానికి గద్దించాడు. యేసుక్రీస్తు వారిలో ఏ తప్పిదము లేదన్న విషయాన్ని గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు. అందుకు ఆయన వానితో, ఇప్పుడు చదవండి అన్నమాట, అందుకు ఆయన వానితో వాడొక్కడే ఏం చేశాడు? మారి మనసుకు తగిన క్రియలు చేశాడు, ఫలాలు ఫలించాడు. ఆ కొద్ది సమయంలోనే తాను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనగా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అన్నాడు. అందుకు వానితో మాత్రమే, అంటే మారిన దొంగతో మాత్రమే, ఎదుటివాడు దూషిస్తుంటే క్రీస్తులో ఏ తప్పిదము లేదని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఎదుటివాని నోరు మూయించి గద్దించిన వానితోనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఈ మాట చదివి దాదాపు 80% మంది క్రైస్తవులకు తెలియని విషయం ఏంది తెలుసా? యేసుక్రీస్తు వారితో పాటు ఈయన కూడా పరలోకానికి పోయినాడండి, పరలోకం ఒకటే అనుకుంటారు. అక్కడ ఏమని రాయబడింది? అందుకు ఆయన వానితో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడా, పరలోకములో ఉండు అన్నాడా? పరదైసులో ఉండు అన్నాడు. మరి పరలోకము పరదైసు ఒకటి కాదా? అంటే ఈ మాటను బట్టి దొంగ యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడిన దినమునే ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకి వెళ్ళాడు. పరదైసుకి వెళ్తే పరదైసు పరలోకం ఒకటే అయితే దొంగ కూడా పరలోకానికి వెళ్ళాడని అనుకోవాలి. మరి దొంగ కూడా పరలోకానికి వెళ్ళాడా, లేదా పరదైసు అనేది ఇంకొక స్థలమా అన్న విషయం తెలియాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా, అంటే పరలోకం నుండి దిగి వచ్చింది ఎవరు? మనుషులందరి పాపాలను రక్షించటానికి యేసుక్రీస్తు వారు. ఆయనే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములో ఉండు అని ఎందుకంటున్నాడు తెలుసా? ఈ మాటలు రాసే టయానికి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త రాశాడు. ఎవరు? యేసుక్రీస్తు వారి సిలువ వేయబడినప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఎవరు? యోహాను గారు, జబదయి కుమారులో ఒకడైన యోహాను గారు. ఇది రాసే టయానికి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారంట. పరదైసులో లేడా? ఈ మాట రాసే టయానికి పరదైసులో లేడన్నట్టుగానే ఉంది చూడండి అక్కడ. అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అంటే ఈ మాట రాసే టయానికి, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చాడు, వచ్చి 40 దినాల పాటు శిష్యులందరికీ చాలామంది కనపడి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గారు రాస్తున్నారు ఏమని? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చాడు అనగా ఆయనే ఇప్పుడు పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అంటే మరి యేసుక్రీస్తు వారు పరదైసులో ఉండు అన్న మాటను బట్టి ఈ దొంగ కూడా పరలోకానికి వెళ్ళిపోయాడని అనుకుంటే ఈ మాట ఏమైపోద్ది? మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకి వెళ్ళాడు. పరదైసు పరలోకం ఒకటేనా? ఒకటే కాదు అన్న విషయం ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడంటే, పరలోకంలో ఉండి పరలోకం నుండి వచ్చి మళ్ళా పరలోకానికి వెళ్ళి ఇప్పుడు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు లేడంటున్నాడు. మరి చనిపోయిన నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్తున్నారు?
ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది ఎక్కడుందో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం చూడండి. పరదైసు వేరు, పరలోకం వేరు అన్న విషయాన్ని మనము బైబిల్ లేఖనాల లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తున్నాం. చూస్తే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ మాట నోట్ చేసుకోండి. ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటను మాత్రమే ఆలోచించండి. ప్రతి సున్నా పొల్లు కూడా చాలా ఇంపార్టెంటు. మన ఊహలను తెచ్చి బైబిల్లో పెట్టకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. పౌలు గారు అంటున్నారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, సంఘానికి రాస్తూ, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడా? దొంగ అన్నాడా? క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడు. అంటే పౌలు గారికి తెలిసిన ఒక మనుషుడు క్రీస్తునందు ఉన్నాడంట. ఆయన దొంగ అని మనం కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఆయన ఒక మనుషుడు అంటే ఆ ఒక మనుషుడే. ఆ మనుషుడు పౌలు గారికి తెలుసు అన్న విషయాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఆ మనిషి క్రీస్తునందున్నాడు అంటే విశ్వాసి అన్న విషయాన్ని తీసుకోవాలి, అంతే. దొంగ అని అనకండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఏమంటున్నాడు? 14 సంవత్సరముల కిందట ఆ మనుషుడు నాకు తెలుసు, అతను క్రీస్తునందున్నాడు, అతను 3వ ఆకాశానికి కొనిపోబడినాడు. అంటే 3వ ఆకాశం అన్నాడంటే 1వ ఆకాశం ఉంది, 2వ ఆకాశం ఉంది. 3వ ఆకాశం అన్నాడంటే 1వ ఆకాశం ఉంది, 2వ ఆకాశం ఉంది. అంటే పైన ఒక ఆకాశం ఉంది, రెండవది ఇంకొక ఆకాశం ఉంది, దాని కింద ఇంకొక ఆకాశం ఉంది. ఈ ఆకాశంలో ఖచ్చితంగా సెంటర్ ప్లేస్లో చిన్న బంతి లాంటి నిర్మాణమే భూమి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని పైకి కన్నులెత్తి ప్రార్థన చేసేవాడు. అంటే పైన ఏముంది? పరలోకం ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అంటే పైన 1వ ఆకాశంలో పరలోకం ఉంది అన్న విషయం మనకు అర్థమైంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? 3వ ఆకాశములో పరదైసులోకి ఒక భక్తుడు కొనిపోబడ్డాడు అంటున్నాడు. అంటే పరదైసు అంటే ఎక్కడ అన్న విషయం మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు 3వ ఆకాశంలో ఉంది అంటున్నాడు. 3వ ఆకాశం అంటే ఇప్పుడు భూమి ఉంది. భూమి గుండ్రంగా ఉందా? భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది ఇలాగ. ఇప్పుడు ఈ భూమికి పైన ఆకాశం ఉంది, ఇదంతా శూన్యం. ఈ శూన్యానికి అంటే భూమి కింద, అంటే భూమి లోపల కాదు, భూమికి కింద, అంటే భూమి ఉత్తర ధ్రువం అనుకోండి, ఇది పైన, ఇది దక్షిణ ధ్రువం కింద ఉండేది. ఈ దక్షిణ ధ్రువానికి కింద కూడా ఆకాశం ఉంది. ఈ ఆకాశము దాటి వెళ్తే ఏముంది తెలుసా? ఆకాశం అంచు ఉంది. ఆ ఆకాశం నుంచి కిందికి వెళ్తే అది 3వ ఆకాశం. అంటే మన కళ్ళతో చూసే ఆకాశం 2వ ఆకాశము. దానికి పైన పరలోకం ఉంది, అక్కడ ఒక ఆకాశం ఉంది. ఈ భూమికి మళ్ళీ కిందికి వస్తే 3వ ఆకాశం ఉన్నట్లు కనపడుతుంది. ఈ 3వ ఆకాశములోనే నీతిమంతులు వెళ్తున్నారన్న విషయం ఇక్కడ కనపడుతుంది. చూడండి, మళ్ళీ చదువుదాం అన్నమాట. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకొని జాగ్రత్తగా చూడండి. ఇవి చాలా ఉన్నతమైన బైబిల్లో రాయబడిన సారాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈ విషయాల మీద పరిజ్ఞానం పెద్ద పెద్ద వారికే లేదు. ఎందుకంటే మనం ఎలాగా ఉదయాన్నే లేవగానే బైబిల్ ఇలా తెరిచి దేవుడు నాకేమిచ్చినాడని చదువుకొని ఇదే నా వాగ్దానం అనుకొని వెళ్ళిపోయే సమాజం. 10 సంవత్సరాల నుంచి బాప్తీసం తీసుకొని బైబిల్ చదువుతున్నా ఇలాగే చదువుకుంటారు. 20 సంవత్సరాలైనా ఇంతే. బైబిల్ చదివేటప్పుడు ఈ సందర్భం ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో రాస్తున్నారు అన్న సంపూర్ణమైన భావానికి వెళ్ళి ఆలోచించే లక్షణాలు క్రైస్తవుల్లో చాలామందికి లేకపోవటం వలన బాధేస్తుంది. అందుకేమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోని కొనిపోబడి. పైన ఏమన్నాడు? 3వ ఆకాశం అన్నాడు. 3వ ఆకాశంలో ఏముంది? పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. అంటే ఇతను ఎవరు? నీతిమంతుడేనా?
క్రీస్తునందున్న మనుషుడు అంటున్నాడు. అతను 3వ ఆకాశంలో పరదైసులోకి కొనిపోబడ్డాడు అంటున్నాడు. అంటే నీతిమంతులైన వాళ్ళు హేబేలు మొదలుకొని మరణించిన వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చనిపోయిన వెంటనే 3వ ఆకాశంలో పరదైసుకు వెళ్తున్నారు. ఆ పరదైసు అనగా ఏదో కాదు అబ్రహాం గారు ఉండే చోటు. ఆ పరదైసు అనగా ఏదో కాదు చనిపోయిన లాజరు వెళ్ళిన చోటు. ఆ పరదైసు ఏదో కాదు ధనవంతుడు అగ్నిజ్వాలల్లో యాతన పడుచు తల ఎత్తి చూచినప్పుడు కనపడిన ప్లేసే నెమ్మది పొందే స్థలము, నీతిమంతులు విశ్రాంతి తీసుకునే స్థలము. అదే ఎక్కడుందంటే 3వ ఆకాశంలో ఉంది. యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? పరదైసులోకి వెళ్ళాడు. అంటే చనిపోయిన మరు క్షణము ఈయన 3వ ఆకాశంలోని పరదైసుకి వెళ్ళాడు. ఆ పరదైసుకి వెళ్తూ ఈ చనిపోతున్న ఈ దొంగను కూడా అదే రోజు పరదైసులోకి తీసుకెళ్ళాడు. అంటే 3వ ఆకాశంలోని పరదైసుకి తీసుకెళ్ళాడు. పరదైసులో ఎవరెవరు ఉన్నారు? హేబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతులంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరలోకానికి రాలేదు అన్న విషయాన్ని యోహాను సువార్త 3:13లో చదివాం మనం. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు పరలోకానికి వెళ్ళాడు అంటే మీకు తెలుసు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినాడు. మగ్దలేని మరియ వచ్చేసి ఏం చేసింది? పాదాలు ముట్టుకోబోతుంటే నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. తండ్రి ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. అంటే 1వ ఆకాశంలో తండ్రి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 2వ ఆకాశమైన ఈ ఆకాశంలో ఈ భూమి మీద నుంచి దొంగను తీసుకొని 3వ ఆకాశంలో ఉన్న పరదైసుకి వెళ్ళాడు. అంటే మారాడు, తన గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఇతన్ని మాత్రమే తీసుకొని వెళ్ళాడు. మరి రెండోవాడు ధనవంతుడున్న వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు అని మనకు చెప్తా. అందుకే ఆ మాట మళ్ళీ చదివితే అందుకాయన వారితో కాదు. అంటే రెండోవాడు మారలేదన్న విషయం మనకు కనపడుతుంది. మారిన వాడిని మాత్రమే తీసుకొని పరదైసుకి వెళ్ళాడు. శనివారం అంతా పరదైసులోనే ఉన్నాడు. ఆదివారం ఉదయానికి తెల్లవారుజామునే తిరిగి లేచాడు కదా. లేచినప్పటికీ ఈయన ఇంకా పరలోకానికి ఎక్కిపోకముందే మగ్దలేని మరి అక్కడే కాచుకొని ఆయన చూసి ముట్టుకోవాలని ట్రై చేసినప్పుడు అమ్మ నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదన్నమాట అన్నాడు. ఆ తర్వాత ఈయన పరలోకానికి ఎక్కి తిరిగి వచ్చిన తర్వాత తోమా వచ్చి ఏం చేశాడు? తర్వాత 40 దినాలు ఈయన శిష్యులతో గడిపినప్పుడు ఆయన చేతిలో ఏలు పెట్టి చూశాడంటే ఆలోపే ఈయన పరలోకానికి ఎక్కిపోయి తిరిగి వచ్చాడు అన్న విషయం మనకు తెలిసింది. మళ్ళీ వచ్చిన ఈయన అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు. తర్వాత ఎప్పుడు వస్తాడు? 2వ రాకడలోనే వస్తాడు. దీన్ని బట్టి మీకు అర్థమైతే పరదైసు ఎక్కడ అన్న విషయం అర్థమైంది. పరదైసుకు దొంగను ఎందుకు తీసుకెళ్ళాడు అన్న విషయం చివరిగా ఆ వచనాన్ని మళ్ళీ చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 43. అందుకాయన వానితో ఒక్కడితోనే. ఎందుకాయన అంటే ముందు 30 నిమిషాలు మనం ధ్యానించామే, అంది అనే మైండ్లోకి మీకు రావాలి. అందుకాయన వానితో ఆ ఒక్కడితోనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. రెండో వాడు మారలేదు. వాడు మాత్రం మారలేదు కాబట్టి వానికి పరదైసు లేదు అన్న విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఇతనితో మాత్రం నిశ్చయముగా నువ్వు పరదైసుకి వెళ్తావు అన్నాడు. దీని నుంచి మనమేం నేర్చుకోవాలి? కన్క్లూజన్. దీని నుంచి మనమేం నేర్చుకోవాలి? మారిన దొంగ అందరూ సైలెంట్గా ఉంటే నాకెందుకులే నేను మారానని చెప్పేసి యేసుక్రీస్తు వారిలో ఏ తప్పిదము లేదన్న విషయాన్ని తెలుసుకున్నప్పటికీ, యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని తెలుసుకున్నప్పటికీ సైలెంట్గా ఉండకుండా నోరు తెరచి, మూర్ఖుల నోరు మూయించటానికి నోరు తెరిచి గద్దించాడు. గద్దించిన తర్వాత యేసుక్రీస్తు రాజ్యంతో వస్తాడని గట్టిగా నమ్మి ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళటానికి ముందుగా నీతిమంతులైన వాళ్ళందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న పరదైసుకు వెళ్ళటానికి అర్హత సాధించాడు. ఈరోజు
ఎన్ని సంవత్సరాలు అయిందండి మనం మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలు అయిందండి మనం బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మనము యేసుక్రీస్తు మీద ఎన్నో అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే, ఆయన గురించి మాట్లాడటానికి నోరు తెరవటం లేదంటే నీకు నాకు చనిపోతే పరదేశం వస్తుందా? రాదు. ఒకవేళ ఈ రోజే మనం చనిపోతే ఖచ్చితంగా మనకు పరలోకానికి వెళ్ళటానికి ముందుగా పరదేశకు వెళ్ళలేం. రాసుకోండి. అందుకే మీరు నోరు మూసుకొనకుండా యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషత్వం గురించి, యేసుక్రీస్తు వారు గొప్పవాడని, ఆయన యందు ఏ దోషము లేదని, అంత భయంకరమైన పరిస్థితుల్లో పక్కనున్న దొంగను గద్దించి అతని నోరు మూయించిన ఈ దొంగకు, మారిన దొంగకు పరదైసి ఇచ్చిన మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా? నువ్వు 100 సంవత్సరాలు నేను విశ్వాసినని చెప్పుకున్నప్పటికీ నువ్వు నోరు తెరిచి యేసుక్రీస్తు వారిలో ఏ దోషము లేదని నువ్వు చెప్పకపోతే, సమాజంలో నోరు మూసుకొని ఖచ్చితంగా సైలెంట్గా నాకెందుకులే, యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని ఉంటే మాత్రం నీకు నాకు పరలోకం లేదు. పరలోకానికి వెళ్ళటానికి ముందుగా నీతిమంతులు వెళ్ళే విశ్రాంతి తీసుకునే స్థలం పరదైసులో మనకు చోటు లేదు, నిశ్చయముగా మనం వెళ్ళము అని రాసుకోండి. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ రోజు నుంచే యేసుక్రీస్తు వారిలో ఏ దోషము లేదు అన్న విషయాన్ని తప్పనిసరిగా మీరు నోరు గలమెత్తి చెప్పటానికి సిద్ధపడండి. అప్పుడే మనం పరదేశికి వెళ్ళటానికి, ఖచ్చితంగా నిశ్చయంగా పరదేశికి వెళ్ళటానికి వీలుంటుంది. కాబట్టి ఈ మాట అర్థమైంది అనుకుంటున్నా. అందుకు ఆయన వానితో అంటే అంతుంది, పరదైసులో నీవు నిశ్చయంగా ఉంటూ అని ఆ దొంగతోనే ఎందుకు అన్నాడంటే, ఇంత సబ్జెక్ట్ ఉంది. ఇంత సబ్జెక్టు గంటన్నరలో 7 మాటలు చెప్పేటప్పుడు అసలు ధ్యానించుకునే అవకాశమే లేదు. అందుకే ఈరోజు 2వ మాటను మనం ధ్యానించాం. రేపటి వారం 3వ మాటను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మీ కుమారుడు ఈ భూమి మీదకి పరలోకం నుండి దిగి వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి తన జీవితంలో, తన మాటలు, తన క్రియలో ఎన్నో ఉన్నతమైన విషయాలు నోరు తెరిస్తే మీ మనసులోని ఎన్నో విషయాలు తాను సమాజానికి చెప్పాడు. ఆ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీరు రాయించారు. అయినప్పటికీ సమాజం, క్రైస్తవ సమాజం చేతుల్లో బైబిల్ ఉన్న పరదేశం ఏంటో తెలియక, పరలోకం ఎక్కడుందో తెలియక, మీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలో తెలియక, దొంగ గురించి ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్నా, వింటున్నా, ఇంకా అందులోని భావాలు ఆలోచించకుండా భక్తులం అనుకునే ఒక భ్రమలోనే బ్రతికిపోతున్నారు తండ్రి. మేము మాత్రం మీ కృపను బట్టి ఈ జ్ఞానాన్ని, ఈ ఉన్నతమైన విషయాన్ని ఈరోజు మాకు నేర్పించారు. విన్న మేమందరము మా చివరి శ్వాస వరకు క్రీస్తు వారి నిర్దోషత్వం గురించి ఈ లోకంలో ఎలుగెత్తి చెప్పగలిగే భాగ్యాన్ని దయచేయండి. మహాసేనలకు కానీ, మహాయోధులకు కానీ, పెద్దలకు కానీ, ఎంత పెద్దవారైనా లక్ష్యము చేయకుండా మీ కుమారుని యొక్క నిర్దోషత్వాన్ని, ఆయన యొక్క తప్పు లేనితనాన్ని, పాపము లేని ఆయన జీవితాన్ని, మచ్చలేని ఆయన యొక్క మహిమను ఈ ప్రజల యొద్ద నిరూపించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకును మా కుటుంబాలకును దయచేయమని వేడుకుంటూ, విన్న మీ పిల్లలందరూ విన్న మాటలు జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుని తమ జీవితాల్లో పాటించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. అర్థమైంది.